ఈరోజు మనం మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న అతిపెద్ద రాజకీయ కుట్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం కేవలం ఒక దేశీయ తిరుగుబాటు మాత్రమేనా, లేక దీని వెనక భారత్ను చుట్టుముట్టాలని చూస్తున్న చైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఇండియా అవుట్ అనే నినాదాలు బంగ్లాదేశ్ వీధుల్లో మారుమోగుతున్నాయి. మన దేశానికి వ్యతిరేకంగా అక్కడ ఒక కొత్త కూటమి తయారవుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత దూకుడుగా ఉండే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు ప్రధాని మోదీ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుకున్న భయంకరమైన దోబాల్ డాక్ట్రిన్ ఏమిటి? భారత్ చేతిలో ఉన్న ఆ సీక్రెట్ రిమోట్ కంట్రోల్ ఏంటి? ఈ వీడియోలో దీని వెనుకున్న పూర్తి నిజాన్ని డీకోడ్ చేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. బంగ్లాదేశ్ పుట్టుకలో భారత్ పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. 1971లో పాకిస్తాన్ అరాచకాల్ని అరికట్టి లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడి బంగ్లాదేశ్కు విముక్తి ప్రసాదించింది భారత సైన్యం. అయితే గడిచిన 50 ఏళ్లలో బంగ్లాదేశ్ రాజకీయాలు రెండు ధృవాలుగా విడిపోయాయి. ఒకటి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అంటే భారత అనుకూల పార్టీ, రెండోది ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి పాకిస్తాన్ మరియు చైనా అనుకూల పార్టీ. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమం నెపంతో షేక్ హసీనాను దేశం విడిచి వెళ్లేలా చేశారు. ఇప్పుడక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరియు వెనక నుంచి తారిక్ రెహమాన్ నడిపిస్తున్న శక్తులు అధికారంలో ఉన్నాయి. ఈ మార్పు జరిగిన వెంటనే బంగ్లాదేశ్ తన రంగు మార్చుకుంది. భారత్ నిర్మించిన ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి చైనాకు రెడ్ కార్పెట్ వేస్తోంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రెండు పేర్లను గుర్తుంచుకోవాలి: మోంగ్లా పోర్ట్ మరియు తీస్తా రివర్ ప్రాజెక్ట్. మోంగ్లా పోర్ట్ మోసం. 2015లో భారత్ ఈ పోర్ట్ అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది. బంగాళాఖాతంలో మన పట్టు సాధించడానికి ఇది చాలా ముఖ్యం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే భారత్ను కాదని ఈ పోర్టు నిర్వహణను చైనాకు అప్పగించింది. దీని అర్థమేంటో తెలుసా? మన సముద్ర సరిహద్దులకి కోతవేడు దూరంలో చైనా యుద్ధ నౌకలు నిఘా పెట్టబోతున్నాయి. తీస్తా ప్రాజెక్ట్. చికెన్ నెక్ ముప్పు. తీస్తా నది నీటి నిర్వహణ కోసం భారత్ ఒక అద్భుతమైన ప్లాన్ ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ దాన్ని రద్దు చేసి చైనాలోని పవర్ చైనా కంపెనీకి $1 బిలియన్ ప్రాజెక్టుని కట్టబెట్టింది. ఈ ప్రాజెక్టు జరిగే ప్రాంతం మన సిలిగురి కారిడార్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మొదలైనవి కలిపే కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగమే ఈ సిలిగురి కారిడార్. రేపొద్దున చైనా బంగ్లాదేశ్ సరిహద్దులో రోడ్ నిర్మించి యుద్ధ సమయంలో ఈ కారిడార్ని బ్లాక్ చేస్తే మన ఈశాన్య రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని చికెన్ నెక్ అంటారు. చైనా ఇప్పుడు సరిగ్గా అక్కడే నిఘా పెడుతోంది. ఢాకాలో ఉన్న చైనా రాయబారి యావెన్ బహిరంగంగానే భారత్ను హెచ్చరించారు. విదేశీ జోక్యాన్ని చైనా సహించదు, దానికి తగిన సమాధానం ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇది నేరుగా ఢిల్లీకి పంపిన వార్నింగ్. సాధారణంగా భారత్ ఇలాంటి వాటికి వెంటనే రియాక్ట్ అవుతుంది. కానీ మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇక్కడే స్ట్రాటజిక్ పేషెన్స్ అనే పదం వస్తుంది. అజిత్ దోబల్ సిద్ధాంతం ప్రకారం శత్రువు తప్పు చేస్తున్నప్పుడు అతన్ని అడ్డుకోకూడదు. ఆ తప్పే అతన్ని నాశనం చేసే వరకు వేచి చూడాలి. భారత్ సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ కీ మన చేతుల్లో ఉంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. 1. జియోగ్రఫికల్ లాక్. బంగ్లాదేశ్ మ్యాప్ చూడండి. అది 3 వైపులా భారత్తో చుట్టబడి ఉంది. ఒకవైపు సముద్రం ఉంది, అక్కడ మన ఇండియన్ నేవీ బాస్. భారత్ కనుక తన సరిహద్దుల్ని కేవలం ఒక వారం రోజులు మూసేస్తే బంగ్లాదేశ్లోకి ఒక గుండు సూది కూడా వెళ్లదు. నేపాల్, భూటాన్లతో వారు వ్యాపారం చేయాలన్నా మన భూమి మీద నుంచే వెళ్ళాలి. 2. నీటి నియంత్రణ. బంగ్లాదేశ్ గుండా ప్రవహించే 54 నదులు భారత్ నుంచే వెడతాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి జీవనదులపై మనకు పూర్తి నియంత్రణ ఉంది. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశం కాబట్టి నీటిని ఆపదు. కానీ అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలో ఉంటూనే మనం నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే బంగ్లాదేశ్ వ్యవసాయం కుదేలైపోతుంది. తీస్తా ప్రాజెక్టు చైనా కట్టినా అందులోకి నీరు రావాలంటే సిక్కిం నుంచి భారత్ వదలాలి. నీరు లేని ప్రాజెక్ట్ కేవలం కాంక్రీట్ కట్టడమే అవుతుంది. 3. ఫుడ్ సెక్యూరిటీ. బంగ్లాదేశ్లో ఉల్లిపాయల ధర పెరిగితే అక్కడ ప్రభుత్వాలు పడిపోతాయి. వారు బియ్యం, గోధుమలు, పప్పులు, కూరగాయల కోసం భారత్ మీద ఆధారపడతారు. భారత్ ఎగుమతులు ఆపేస్తే అక్కడ ఆకలి చావులు మొదలవుతాయి. బంగ్లాదేశ్ ప్రజలు చైనా నుంచి ప్లాస్టిక్ బియ్యం తినలేరు కదా. 4. ఇంధనం మరియు విద్యుత్. బంగ్లాదేశ్కు అవసరమైన 1600 మెగావాట్ల విద్యుత్తుని అదానీ గ్రూప్ జార్ఖండ్ నుంచి సరఫరా చేస్తోంది. అలాగే అస్సాం నుంచి డీజిల్ పైప్ లైన్ ఉంది. భారత్ కేవలం టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి ఒక స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం బంగ్లాదేశ్ చీకట్లో మునిగిపోతుంది, పరిశ్రమలు ఆగిపోతాయి. 5. వస్త్ర పరిశ్రమ. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక గార్మెంట్స్ పరిశ్రమ. కానీ దీనికి కావలసిన ముడిపత్తి అంటే రా కాటన్, నూలు, యంత్రాలు భారత్ నుంచి వెడతాయి. మనం సప్లై ఆపేస్తే వారి 80% ఎగుమతులు ఆగిపోతాయి. అప్పుడు ఆ దేశం శ్రీలంక కంటే దారుణంగా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇదే తరహాలో మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఇండియా అవుట్ అని అరిచారు. కానీ ఇప్పుడు ఏమైంది? చైనా రూపాయి కూడా విదల్చలేదు. చివరికి మొయిజ్జు మళ్లీ మోదీ కాళ్ల దగ్గరకు వచ్చి అప్పడుగుతున్నారు. శ్రీలంక కూడా హంబన్తోట పోర్ట్ చైనాకిచ్చి దేశాన్ని దివాళా తీయించుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే తప్పు చేస్తోంది. చైనా ఇచ్చే అప్పులు డెట్ ట్రాప్ అంటే అప్పుల ఊబి.
ఇది బంగ్లాదేశ్కు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు భారత్ వేచి చూస్తుంది. తీస్తా, మయన్మార్, చైనా కారిడార్ అనేది మరో ముప్పు. చైనా కేవలం బంగ్లాదేశ్నే కాదు, మయన్మార్ ద్వారా బంగాళాఖాతానికి ఒక కారిడార్ నిర్మించాలని చూస్తోంది. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ 2.0 అంటారు. దీని ద్వారా భారత్ని సముద్రంలో మరియు భూమిపై చుట్టుముట్టాలి అనేది బీజింగ్ ప్లాన్. అయితే ఈ మార్గంలో అరకాన్ ఆర్మీ వంటి తిరుగుబాటుదారులు చైనాకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా కూడా ఈ విషయంలో భారత్కు మద్దతుగా ఉంది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో చైనా పట్టు సాధించడం అమెరికాకు కూడా ఇష్టం లేదు. ఫ్రెండ్స్, ఈ కథలో క్లైమాక్స్ ఏంటంటే భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్తో గొడవ పడదు. బంగ్లాదేశ్ తనంతట తానుగా చైనా అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా విచ్ఛిన్నమై మళ్లీ భారత్ సహాయం కోసం వచ్చే వరకు మనం నిశ్శబ్దంగా ఉంటాం. దీన్నే డిఫెన్సివ్ అఫెన్స్ అంటారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ 2.0 అయ్యే దిశగా వెళుతోంది. మత ఛాందసవాదం, ఆర్థిక సంక్షోభం, చైనా బానిసత్వం ఈ మూడు ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నాయి. మోదీ మరియు దోబాల్కి తెలుసు, భౌగోళికంగా భారత్ని కాదని బంగ్లాదేశ్ ఎక్కడికి వెళ్లలేదు. భారత్ కేవలం బంగ్లాదేశ్పై ఆధారపడి కూర్చోలేదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈశాన్య భారతం ప్లాన్ బి అంటే ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ ఫర్ నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకోవాలి. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు అంటే 7 సిస్టర్స్కి సరుకు రవాణా చేయాలంటే మనం బంగ్లాదేశ్ మీదుగా వెళ్లే ట్రాన్సిట్ రూట్పై ఆధారపడేవాళ్లం. కానీ బంగ్లాదేశ్ తన వైఖరి మార్చుకుంటుందని ముందే ఊహించిన మోదీ ప్రభుత్వం మయన్మార్ ద్వారా కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టుని వేగవంతం చేసింది. అంటే బంగ్లాదేశ్ ఒకవేళ తన సరిహద్దుల్ని మూసేసినా లేదా మొండికేసినా మన ఈశాన్య రాష్ట్రాలు ఏకాకి కావు. సముద్ర మార్గం ద్వారా మయన్మార్లోని సిత్వే పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి మిజోరంకు చేరుకునే ప్రత్యామ్నాయ దారిని భారత్ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఇది బంగ్లాదేశ్ అహంకారానికి భారత్ ఇస్తున్న ఒక సైలెంట్ ఆన్సర్. మరో అతి ముఖ్యమైన అంశం అంతర్గత భద్రత మరియు ఉగ్రవాదం. చరిత్రను ఒకసారి తిరిగేస్తే షేక్ హసీనా అధికారంలోకి రాకముందు బంగ్లాదేశ్ భూభాగం భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాలకు యుఎల్ఎఫ్ఏ, ఎన్ఎస్సిఎన్ వంటివి సురక్షిత స్వర్గధామంగా ఉండేది. హసీనా వచ్చిన తర్వాత ఆ ముఠాల అరాచకాలను అణిచేసి వారి నాయకుల్ని భారత్కు అప్పగించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తారిక్ రెహమాన్ వంటి శక్తులు మళ్లీ ఆ పాత ఉగ్రవాద ముఠాల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. జమాతే ఏ ఇస్లామీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక తీవ్రవాద భావజాలం ఉన్న సంస్థ. 1971 యుద్ధంలో వీరు పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా నిలిచి సొంత ప్రజల్నే ఓచకోత కోశారు. ఇప్పుడు వీరు మళ్లీ యాక్టివ్ అవడం అంటే భారత సరిహద్దుల్లో అస్థిరత ఏర్పడడం ఖాయం. అయితే ఇది 1990ల నాటి భారత్ కాదు. నేటి భారత సరిహద్దుల్లో ఏదైనా కదలికొస్తే సర్జికల్ స్ట్రైక్స్ లేదా ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్స్ చేయడానికి వెనకాడదు. బంగ్లాదేశ్ సైన్యం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా చూస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం ఒక టిక్కింగ్ టైం బాంబ్ మీద కూర్చుని ఉంది. వారి విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. చైనా నుంచి తీసుకున్న అప్పులకి వడ్డీలు చెల్లించటమే వారికి భారంగా మారింది. చైనా ఎప్పుడూ కూడా తన అప్పుల్ని తీర్చలేని దేశాల వ్యూహాత్మక ఆస్తుల్ని అంటే పోర్టులు, ఎయిర్పోర్టుల్ని స్వాధీనం చేసుకుంటుంది. శ్రీలంకలో హంబంతోట పోర్టు విషయంలో అదే జరిగింది. రేపు తీస్తా ప్రాజెక్ట్ లేదా మోంగ్లా పోర్ట్ కూడా చైనా వశమైతే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం గాల్లో కలిసిపోతుంది. అప్పుడు ఆ దేశ ప్రజలు తమ నాయకులు చేసిన తప్పుకి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. చివరిగా ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భారత్ ప్రస్తుతం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. బంగ్లాదేశ్ తన సొంత గోతిని తానే తవ్వుకుంటున్నప్పుడు మనం కేవలం గట్టును కూర్చుని గమనిస్తున్నాం. ఎందుకంటే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టే అమ్మ గుర్తుకొచ్చినట్టు ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు బంగ్లాదేశ్కు మళ్లీ భారతే దిక్కవుతుంది. అప్పుడు షరతులు భారత్ విధిస్తుంది. బంగ్లాదేశ్ కేవలం తల ఊపాల్సి ఉంటుంది. దీనిపై మరి మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్ విషయంలో భారత్ తన 5 కీ పాయింట్స్లో ఏది మొదట నొక్కాలి? ఆహారమా, విద్యుత్తా, లేక నీరా? చైనా కుట్రల్ని తిప్పికొట్టడానికి భారత్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.